సీఎం దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి రావాలి. నీకు అంత ధైర్యం ఉంటే దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేయి. అప్పటిదాకా ఇప్పుడే తెలుసుకున్నప్ప తెలంగాణను ముంచే ముంపు మేస్త్రి కావద్దు. అప్పుడప్పుడు నేను గుంపు మేస్త్రిని అని చెప్పుకుంటాడు ఈయన. నీళ్ల ముచ్చట అడిగితే తిడుతారా? ఒడ్లు కొనుట్ల బీఆర్ఎస్ సర్కార్దే రికార్డ్. ఆ ముగ్గురు సీఎంల చీకటొప్పందం ఏందో చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు ఆల్సో ఈజ్ వెరీ డైనమిక్. నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు క్యూ న్యూస్. తెలంగాణ రాజకీయంలో మాటల మంటలు రేగుతున్నాయిగా. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నడుమ సవాళ్ల పర్వం నడుస్తాంది. రేవంత్ రెడ్డి సర్కారు తీరు మీద మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు జరుగుతుండు. మొన్న కర్ణాటకలో జరిగిన ముగ్గురు ముఖ్యమంత్రుల మీటింగ్ల మన నీళ్ల ముచ్చట తేల్చకుండా ఒట్టి చేతులతోని ఎట్లా వస్తారని అడిగితే తనను పర్సనల్గా తిడుతాన్రని హరీష్ రావు మండిపడతాండు. నిజంగా రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఇప్పుడే అసెంబ్లీని రద్దు చేసి ఎలక్షన్లకు రావాలి అని సవాల్ విసురుతాండు. ఆ రచ్చ ఏందో ఇప్పుడు చూద్దాం పదండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ భయం పట్టుకుందని మాజీ మంత్రి హరీష్ రావు చెప్పిండు. కాంగ్రెస్ తప్పులు చేస్తున్నంత కాలం తమ పార్టీ మరింత బలంగా తయారవుతుందని ముచ్చట అనుకొచ్చిండు. మొన్న కర్ణాటకల తుంగభద్ర డ్యామ్ కాడ జరిగిన ముగ్గురు మంత్రుల మీటింగ్ల కృష్ణా గోదావరి నీళ్ళల్లో తెలంగాణ హక్కును కాపాడిండా అని సూటిగా అడిగితే ఆ ముచ్చట చెప్పకుండా తనను పర్సనల్గా తిట్టుకుంటా కాలం వెలదీస్తుండని ఫైర్ అయ్యిండు. ఏంటి ఆ చారిత్రక ఒప్పందం ఏంటి, అసలు నువ్వు చేసుకున్నదేందో ఈరోజు ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారైతే మరి బయటకు వచ్చి ఏదో చారిత్రక ఒప్పందం చేసుకుందామని సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఒకవైపు ఏమో రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, పక్క రాష్ట్రాలు మన తెలంగాణను నీళ్ళల్లో ముంచుతా అంటే అడ్డుకోకుండా వాళ్ళతోని కలిసి పండగలు చేసుకుండేందని అడుగుతాండు. సింగరేణిల ముఖ్యమంత్రి బావమరిది పనులొచ్చిన ముచ్చట అడిగితే అసలు టెండర్లే పిలవలేదని ముఖ్యమంత్రి అబద్ధాలు ఆడుతుండని హరీష్ రావు ఫైర్ అయిండు. కర్ణాటక సర్కారు ఆర్డీఎస్ పైన 35 టీఎంసీల నీళ్లను ఆపేటందుకు నవేలి ప్రాజెక్టు కడుతాంది. ఇంకో దిక్కు ఆంధ్రప్రదేశ్ సర్కారు ఆర్డీఎస్ కింద 20 టీఎంసీలతోని గుండ్రేవుల ప్రాజెక్టు కడుతాంది. ఈ రెండు రాష్ట్రాలు కలిసి మొత్తంగా 55 టీఎంసీల నీళ్లను ఆపుకునేటందుకు కుట్రలు చేస్తున్నాయి. ఈ లెక్కన తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేసిండు. దీనివల్ల శ్రీశైలం మీద ఆధారపడ్డ కల్వకుర్తి, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులకు చుక్క నీళ్లు రాకుండా పోతాయని ఆయన చెప్పుకుంటూ వచ్చిండు. కర్ణాటక, ఆంధ్ర ముఖ్యమంత్రులతోని కలిసి రేవంత్ రెడ్డి చేసుకున్న చీకటి ఒప్పందం ఏందో తెలంగాణ ప్రజలకు వెంటనే విడమర్చి చెప్పాలని డిమాండ్ చేసిండు. గుంపు మేస్త్రి లెక్క ఉంటే మంచిదే గాని తెలంగాణను ముంచే ముంపు మేస్త్రి కావద్దని అన్నాడు. అప్పుడప్పుడు నేను గుంపు మేస్త్రిని అని చెప్పుకుంటాడు ఈయన. నువ్వు గుంపు మేస్త్రివో కావో, నువ్వు గుంపు మేస్త్రి అయినా తెలంగాణ ప్రజలకు నువ్వు కాకుండా పెద్ద అవసరం లేదు, సంబంధం లేదు. నువ్వు గుంపు మేస్త్రి అయినా తెలంగాణ ప్రజలకు ఒరిగేదేం లేదు, నువ్వు కాకుండా ఒరిగేదేం లేదు. కానీ భయమల్లా తెలంగాణను ముంచే ముంపు మేస్త్రి కావద్దు, నువ్వు గది మాత్రం కాకుంటే చాలు. మాకు ఎలక్షన్లల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తన ఎత్తు రూపం గురించి రేవంత్ రెడ్డి మాట్లాడడం ఏందని హరీష్ రావు తప్పుపట్టిండు. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని పనులు వదిలిపెట్టి పొట్టి పొడుగు గురించి దిగజారి మాట్లాడడం ఆయనకే చెల్లిందన్నాడు. తాను పొడుగ్గా ఉన్న ప్రజలకు సేవ చేయడంలో కూడా పొడుగ్గానే ఉంటానని చెప్పిండు. రేవంత్ రెడ్డి బుద్ధి, ఆలోచనలు పొట్టి కాబట్టే అట్లా మాట్లాడుతుండని గట్టి కౌంటర్ అయితే ఇచ్చిండు. అధికారంలోకి వచ్చిన కాన్ నుంచి 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిరని, రైతులకు 29,000 కోట్ల రూపాయలు బాకీ పడ్డారని గుర్తు చేసిండు. 80 లక్షల టన్నులు వడ్లు కొన్నామని రేవంత్ సర్కారు గొప్పలు చెప్తుంది. కానీ తమ సర్కారు పాత రోజుల్లోనే 92 లక్షల టన్నులు వడ్లు కొన్నదని లెక్కలతో సహా బయటపెట్టిండు. ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కి పెట్టిన రేవంత్ రెడ్డి అసలు తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటుందని హరీష్ రావు ఎటకారం చేసిండు. కాంగ్రెస్ టైంలో ఆగిపోయిన సొరంగాన్ని తాము 12 కిలోమీటర్లు తవ్వితే ఈ సర్కారు కనీసం 12 మీటర్లు కూడా తువ్వలేకపోయిందని అన్నాడు. 2034 దాకా తామే అధికారంలో ఉంటామని గొప్పలకు పోతున్న ముఖ్యమంత్రికి నిజంగా దమ్ముంటే ఇప్పుడే అసెంబ్లీని రద్దు చేసి ఎలక్షన్లకు రావాలని సవాల్ విసిరిండు. పార్టీ మారిన ఎమ్మెల్యేలతోనైనా
రాజీనామా చేయిస్తే సత్తా ఏందో తెలుస్తుందన్నాడు. అధికార బలుపుతోని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న ముఖ్యమంత్రికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని, ప్రజాక్షేత్రంలోనే ఎవరి సత్తా ఏందో తేల్చుకుందామని సవాల్ విసిరిండు. చూశారు కదా ఈ వీడియో. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ క్యూ న్యూస్.